అందరికీ నమస్తే. వెల్కమ్ టు జెన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఒక్కసారి ఈ వీడియో చూసి ఆలోచించే ప్రయత్నం చేయండి దయచేసి. చాలామంది నాకంటే పెద్దవారు, నాకంటే చిన్నవారు లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి చాలామంది గడ్డి మీద దయ చనిపోతున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఎవరో ముఖం తెలియని అమ్మాయి కోసం గడ్డి మందు తాగుడు, చనిపోడు అంతే. ఇప్పుడు నవమాసాలు మోసిన తల్లి గుర్తురాదు, 20 ఏళ్ళు పెంచిన తల్లి గుర్తురాదు. 3 నెలల పరిచయం మూతి నాకిన అమ్మాయి కోసం మందాయి చనిపోతాడు వాడు. ఇది ఎక్కడి కథ, ఇది ఎక్కడ విడ్డూరం. నన్ను ప్రేమిస్తలే అని చెప్పి మందావుడు, ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుంటలే అని చెప్పి మందావుడు. ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఎక్కడి కథ. ఎవరో మొహం తెలియని అమ్మాయి కోసం వీడు మందాయి సచ్చుడేది. నువ్వు సావాలనుకుంటే నీ తండ్రి కోసం చావు, నీ తల్లి కోసం చావు, చరిత్రలో మిగిలిపోతావు నువ్వు. మన ఇండియాలో మొట్టమొదటిసారిగా తల్లి కొట్టిందని మందాయి చచ్చిన కొడుకు అని చెప్పి పేపర్లు వేస్తే చాలామంది అప్రిషియేట్ చేస్తారు. తండ్రి బెదిరించాడని చెప్పి తండ్రి కోసం మందాయిన కొడుకు అని చెప్పి పేపర్లు వేస్తారు. అప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తారు. నీ సావుకు అర్థం ఉంటుంది. కానీ ఈ లవ్ అఫైర్లతోటి మందాయి చచ్చిపోడు, నీ సావు కూడా అర్థం ఉండదు. నలుగురు ఎన్ని రకాలు అనుకుంటారు తెలుసా? 4 రకాలు అనుకుంటారు. ఇవతో తెలియని కొనికిస గొట్టం కానీ దానికోసం వీడు మందాయి చచ్చుడైంది. మందాయి చచ్చిపోయేటప్పుడు ఇంక తండ్రి తల్లి గుర్తు రాలేదా, 4 మాసాలు మోసిన తల్లి గుర్తు రాలేదా, 20 ఏళ్ళు పెంచిన తండ్రి గుర్తు రాలేదా అని చెప్పి నలుగురు 4 రకాలు అనుకుంటారు. ఈయన సావు మాత్రం అర్థం లేదు, సావేరా అంటారు. అందుకే మందు తాగకుర్రి, తాగి చనిపోకుర్రి ఫస్ట్. ఇగో మన దాంట్లో చాలామంది లవ్ అఫైర్లతో చనిపోయే వాళ్ళు దేని కోసం చనిపోతున్నారు? గడ్డి మందుతో చనిపోతున్నారు. ఆ గడ్డి మందు ఇగో పారాక్వాట్ అనే గడ్డి మందు తాగి చనిపోతా ఉన్నారట. ఇది డేంజర్ బెల్స్ అట. విరుగుడు లేని గడ్డి మందుకు రాష్ట్రంలో ఏటా 5,000 మంది బలి అవుతున్నారట. తాగినోడుగా 2వ సల్పను ఇగురు మందో ఏదో తాగుతలేడు, డైరెక్ట్గా డేంజర్ పారాక్వాట్ మందు, విరుగుడు లేని గడ్డి మందు తాగుతున్నాడు వీడు. దీనికి విరుగుడు లేదు. ఇక ఒక ట్యాంకెడ్ నీళ్ళల్లో ఒక మూత కలిపి మనం పిచికారీ చేస్తేనే గడ్డి మొత్తం ఎక్కడికెక్కడ రెడ్గా అయిపోతుంది 24 అవర్స్లో. అలాంటిది ఒరిజినల్ మందు మనం తాగితే మన కిడ్నీలు, లివర్లు, ఊపిరితిత్తులు, పేగులు అవన్నీ ఉంటాయా? ఏడికాడికి మాడిపోతాయి. నువ్వు కక్కిచ్చిన తర్వాత కూడా దాని పని చేసుకుంటూనే పోతుంది. దాని పని ఏంది? డ్యామేజ్ చేసుకుంటూ పోవడమే దాని పని. దానిలో ఉన్న పని, దాని గుణమే అది. తాగిన ప్రతి 100 మందిలో 98 మంది మృతి. గదుడు 100 మందిలో గడ్డి మందే తాగిర్రాట, 98 మంది మృతి చెందిర్రాట. అందులో ఈ నెలలో కూడా 3 మంది తాగిరు మన కాటన్ సబ్ డివిజన్లో. ఎందుకు తాగిండ్రు అయ్యా అంటే ఏదో లవ్ అఫైర్, అమ్మాయి మోసం చేసింది అని చెప్పి తాగారు. వాళ్ళ సావుకైతే నిజంగా అర్థం లేదు సావు. అది ఇవాళ కళ్ళ ముందు ఉంటున్నాడు, రేపు శవమైతే వెళ్తాడు. అరే ఏందిరా అని ఆలోచిస్తే ఏం లేదు, గడ్డి మంది ఆయిండు, చనిపోయాడు. ఏమైందిరా అంటే అమ్మాయి మోసం చేసిందట. గది కథ. ఒక్క జిల్లాలో ఏటా 200 కేసులు. పొలాల్లో మాస్కులు లేకుండా స్ప్రే చేసినా డేంజరే. చూడు, అది మాస్క్ లేకుండా స్ప్రే చేసినా కూడా డేంజర్ జోన్లో ఉందంటే దానికి ఎంత పవర్ ఉంది చూడు. పారాక్వాట్ అనే మందుకు ఎంత పవర్ ఉంటున్నది. గాలి పీల్చిన ఊపిరితిత్తులు, కిడ్నీలు ఖరాబ్. గాలి పీల్స్తే కూడా ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి అంటే తాగిన పరిస్థితి ఏం కావాలి? ఉంటాయి ఆ కిడ్నీలు ఎక్కడికక్కడ మాడి మష అయిపోతాయి. అందుకోసమే గడ్డి మందు తాగినాడు మంట 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 అని చెప్పి ఎందుకంటాడు అంటే ఆల్మోస్ట్ ఆ లోపల ఉన్న అవయవాలను మొత్తం ఖరాబ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి ఇక వీనికి పైనుంచి పిలుపు వస్తూ ఉంటుంది. వీనికి దగ్గర కూడా తమ్మి ఇక నువ్వు రా, తొందర రా అని చెప్పి పైనుంచి పిలుపు వస్తూ ఉంటుంది. ఆ పిలుపుతోటి లోపల మండుతూ ఉంటుంది. తెల్లారి వరకు జంప్ అవుతాడు. ఎక్కడి నుంచి వచ్చిండో మళ్ళీ అక్కడికే పోతాడు. వాడితే భూమి నిర్జీవం. పారాక్వాట్ బ్యాన్పై IMI మెడికల్ కౌన్సిల్తో పాటు డాక్టర్ సంఘాలు కూడా ఉమ్మడి ఫైట్ అట. దీన్ని బ్యాన్ చేయాలి అని చెప్పి చూడు వీళ్ళు IMI నుంచి, అదేవిధంగా మెడికల్ కౌన్సిల్లో వాళ్ళ డాక్టర్లు కూడా బ్యాన్ చేయాలి. చూడు, తాగిన ప్రతి 100 మందిలో 98 మంది మృతి. అంటే చూడు ఎంత పవర్ఫుల్లో ఈ మందు. ఏటా 200 కేసులు అట ఒక్కొక్క జిల్లాలో. ఓన్లీ ఒక జిల్లాలోనే మళ్ళా మన 30 జిల్లాలలో ఉన్న కేసులు అంటే చూడుగా 200 అంటే చూడు ఎన్ని కేసులు అవుతున్నాయో. ఇందులో 99% ఎక్కువ మొత్తంలో లవ్ అఫైర్లే. ఓపెన్గా చెప్తున్నా. ఓ ఆస్తి తగాదాలు కాదు, ఓ డబ్బు ఇష్యూలు కాదు, ఉద్యోగం వచ్చిందని కాదు, ఉద్యోగం రాలేదని కాదు, ఇవన్నీ కాదు. అధ్వానం రీజన్ అమ్మాయి మోసం చేసింది, గడ్డి మంది తాగిన యువకుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమ్ పీపుల్. గంతే. ఇక ఎందుకు చనిపోయినవరా అంటే కోరి కోసం.
ఒకసొంటి పరిస్థితి దిగజారుతా ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే ఈ యువతకు ఒక సందేశంగానే చెప్తా ఉన్నా నేను. దయచేసి దీన్ని నెగిటివ్ తీసుకోకండి, పాజిటివ్గానే తీసుకోండి. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. మీరు చనిపోయినా కూడా మీ చావుకు అర్థం ఉండాలి అంటే మీ తల్లిదండ్రుల కోసం నలుగురు అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. కానీ ఎవరో కొనికిసారి గొట్టంగాడు ఏదో అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని, ముద్దిత్తలేదని, పెళ్లి చేసుకుంటలేదని, లవ్ బ్రేకప్ చేసిందని చెప్పి మంద అవుతే మీ సావుకు మాత్రం అర్థం ఉండదు. మీరు సచ్చినా కూడా ఎవడో మీ గురించి మాట్లాడుకోడు. మిమ్మల్ని ఎర్ర టెండలో పని చేసి వచ్చిన 300-400 మీ చేతి ఖర్చులకు ఇచ్చి కాలేజీ పోర్రా అని చెప్పి మిమ్మల్ని కాలేజీలకు పంపిస్తే మీరు వేసే అకృత్యాలు ఏంటి తెలుసా? గివ్వే దాంతో తిరుగుడు, దీంతో తిరుగుడు, సినిమాలో ఒకట, షికార్లో ఒకట. లాస్ట్కి వచ్చిన తర్వాత నన్ను అది మోసం చేసింది, ఇది మోసం చేసింది అని చెప్పి గడ్డి మంది ఆవిడు. ఈ ఒగ్గి కథలు మీరు వేసే అకృత్యాలు. నేనేం చెప్తున్నా అంటే మీరు ఏదో ఆస్తులు, అంతస్తులు, బిల్డింగులు, ఫ్లాట్లు కొంటారని చెప్పి తల్లిదండ్రులు ఆలోచించరు. మేము రెక్కల కష్టం చేసి చేసి భవిష్యత్తులో మంచాన పడితే మాకు ఇక్కడ బువ్వనో ఇతను గంజి పోతారో అని చెప్పి కొడుకులు ఉంటారు, కొడుకుల మీద ఆధారపడతాము అని చెప్పి ఆలోచిస్తారు తప్ప మీరు ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, కోట్లు తెచ్చితారో మాత్రం పేరెంట్స్ ఆలోచించరు. వాళ్ళు చేసి 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 చేతగాని రోజు కుక్కిల పడతారు. కుక్కిల పడ్డ రోజు మీ చేత గంజి పోయి లేకపోతే ఇంత బుక్క పెట్టుర్రు. అంతేగాని ఏదో పోరి కోసం మధ్యవర్తులుగా చచ్చిపోయి తల్లిదండ్రులను ఏటికాలను చేసి చేస్తే నిజంగా మీ సావుకు అర్థం ఉండదు. మీరు చచ్చిపోయినా కూడా ఎవడు మాట్లాడుకోడు, కనీసం మీ ఫోటోలు చూడడానికి కూడా వర్రాడు. ఏదో చచ్చిపోయిన రోజు వాడోడు వీడోడు దోసుగాడు, కొనికిస గొట్టంగాడు, లట్టుగాడు, పొట్టుగాడు వచ్చి ఆ బ్యానర్ పెట్టి దానికి పాలు తల్లుతారు కావచ్చు. కానీ ఇక తెల్లారి నుంచి నీ జోలే తీయడేవాడు. నీ ప్రాణ స్నేహితుడే నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటాడు. వీడు ఈయన సావుకు అర్థం లేదురా, వేస్ట్ గాడు వాడరు, వేస్ట్ వచ్చింది వీడు అని. అందుకే మారండి. మారి అమ్మాయిల కోసం, ఈ లవ్ కోసం, ఈ ప్రేమ వ్యవహారాల కోసం, ఇతర విషయాల కోసం, దేనికోసమైనా చావకుర్రి. మీ సావుకు అర్థం ఉండదని చావుర్రి. సత్యం మీ తల్లిదండ్రుల కోసం చావుర్రి.